ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారు. మూసీ ప్రాజెక్టు తొలి దశ పనులకు ఇటీవలే మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 7,345 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టబోయే పనులను గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో వీలైనంత త్వరగా పనులు ప్రారంభించేలా సీఎం రేవంత్ రెడ్డి ప్రణాళికలు రచిస్తున్నారు. మూసీ నిర్వాసితులకు పునరావాసంపై కీలక నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. ప్రాజెక్టు కోసం తమ సొంత భూములు ఆస్తులను ఇచ్చే యజమానులకు చట్టబద్దమైన నిబంధనల ప్రకారం మార్కెట్ విలువకు అనుగుణంగా తగిన ఆర్థిక పరిహారం అందించేలా ఆదేశాలు జారీ చేయనున్నారు. ఇక మూసీ ప్రాజెక్టులో భాగంగా బాపుఘాట్ పరిసరాల్లో నిర్మించే గాంధీ సరోవర్ ప్రాజెక్టు అభివృద్ధి కోసం 83 ఎకరాల రక్షణ శాఖ భూమిని ఇటీవలే కేంద్రం బదిలీ చేసింది. ఈ రక్షణ శాఖ భూమిలో ప్రస్తుతం ఉన్న నిర్మాణాలను వేరే చోటకి తరలించేందుకు యాక్షన్ ప్లాన్ రూపొందించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, మూసీ రివర్ ఫ్రంట్ కి సంబంధించినటువంటి అంశం మీద గడిచిన 2.5 సంవత్సరాల నుంచి ఎన్నో వివాదాలు, ఎన్నో మొత్తం ఇష్యూ మీద జరిగినటువంటి పరిస్థితి మనం చూసాం. ప్రతిపక్షాల్లో ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన చేసింది. అయినా ఏమాత్రం తగ్గకుండా మొన్న క్యాబినెట్ లో సమావేశం నిర్వహించారు, దాంతో నిర్ణయాలు కొన్ని తీసుకున్నారు. ఈ రోజు దానికి సంబంధించినటువంటి రివ్యూ కూడా జరుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు సమావేశంలో మూసీ ఫ్రంట్ కి సంబంధించినటువంటి దాంట్లో దాదాపు 20 కిలోమీటర్లు ఫస్ట్ ఫేజ్ సంబంధించి 20 కిలోమీటర్ ఏదైతే హిమాయత్ సాగర్ నుంచి బాపుఘాట్ కానీ, అదేవిధంగా ఉస్మాన్ సాగర్ నుంచి బాపుఘాట్కు 11 కిలోమీటర్లు, 9 కిలోమీటర్లు, 20 కిలోమీటర్ల మేర మొత్తం కూడా దాన్ని డెవలప్ చేయాలి అనేది ప్రణాళికగా ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. దానికోసం 7,345 కోట్ల రూపాయలు దీనికోసం వెచ్చించబోతున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మూసీ ప్రాజెక్టు తొలి దశ పనులకు ముందుకు ఇక వెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో నేను వెనక్కి తగ్గను అని రేవంత్ రెడ్డి ఇటీవల చాలా కాలంగా పలు సందర్భాల్లో చెప్పినటువంటి పరిస్థితి మనం చూసాం. కనుకనే అందుకు అనుగుణంగా ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు, అనుమతులు కూడా వచ్చాయి. అదే సమయంలో అక్కడ ఉన్నటువంటి రక్షణ శాఖ భూములకు సంబంధించినటువంటి విషయంలో కానీ రాజ్నాథ్ సింగ్ దానికి సంబంధించినటువంటి ఆమోద ముద్ర కూడా వేశారు. అందుకు కృతజ్ఞతలు కూడా తెలిపినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. కనుక ప్రాజెక్టు కోసం ఇప్పటికే సొంత భూములు ఇచ్చినటువంటి వాళ్ళు చాలా మంది కూడా అక్కడ పరివాహక ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. వారికి ధన్యవాదాలు కూడా గతంలో రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. వారికి ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి మార్కెట్ వాల్యూకి అనుగుణంగా అమౌంట్ చెల్లించడం, అదేవిధంగా చిన్న మధ్యతరగతి వాళ్ళు ఇల్లు కోల్పోయినటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళకు మంచి ఇల్లు కట్టియడం, వారికి సరైనటువంటి ఉపాధి కల్పించే ఉద్దేశంతో కూడా ముందుకు వెళ్తామని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. కనుక చట్టబద్ధమైనటువంటి నిబంధనల ప్రకారం ఏదైతే మార్కెట్ వాల్యూకు అనుగుణంగా ఆర్థిక సహాయం కూడా చేస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో అందుకు ఆదేశాలు కూడా జారీ చేసే అవకాశం కూడా ఇప్పుడు ఈ రోజు కీలక సమావేశంలో జరిగే అవకాశం అయితే ఉంది. ఇక మూసీ ప్రాజెక్టులో భాగంగా బాపుఘాట్ పరిసర ప్రాంతాల్లో నిర్మించేటువంటి గాంధీ సరోవర్ ప్రాజెక్టు అభివృద్ధి కోసం 83 ఎకరాల రక్షణ భూమిని కూడా కేంద్రం బదిలీ చేసినటువంటి నేపథ్యం కూడా మనం చూసాం. కనుక అందుకు అనుగుణంగా మొత్తం కూడా దానికి ఎందుకంటే దాదాపు దానికి 100 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపణ చేయడం కానీ స్పెక్యులేషన్స్ వచ్చినటువంటి నేపథ్యంలో అలాంటిది ఏం లేదు అని కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. కేవలం కొద్దిపాటి అమౌంట్ తోటే అది చేపడుతున్నామని కూడా చెప్పినటువంటి నేపథ్యం ఉంది. కనుక ఓవరాల్ గా 20 కిలోమీటర్లు మూసి పర్యావరణ ప్రాంతాల్లో చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమం ఏదైతే ఉందో ఇప్పటికే వివిధ దేశాలు తిరిగి వచ్చారు, అక్కడ ఉన్నటువంటి ఇన్పుట్స్ తీసుకున్నారు. వాటికి అనుగుణంగానే మూసి డెవలప్మెంట్ చేయాలనేటువంటి ఆలోచన ఉన్నది. ఎందుకంటే ఎన్నో ఏళ్ల నుంచి నిజాం కాలం నుంచి ఇప్పటి వరకు కూడా మొదట్లో మంచినీరు ప్రవహించినటువంటి మూసీ కాలువ, దాని తర్వాత మొత్తం కూడా వ్యర్థాలు ప్రవహించి ఈ రోజు ఈ విపరీతమైనటువంటి స్మెల్ తో వెళ్తున్నటువంటి నేపథ్యాన్ని ఈ ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. రేవంత్ రెడ్డి దాన్ని ఒక టూరిజం హబ్ గా మార్చాలనేటువంటి ప్లాన్ తో ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఈ ప్రభుత్వం కూడా అందుకు అనుగుణంగా వేసింది. ఇప్పటికే చాలా చోట్ల సంప్రదింపులు జరిపింది, చాలా అపార్ట్మెంట్ వాసుల నిరసనలు కూడా వాళ్ళతో చర్చలు జరిపింది. ఎన్ని కూడా వాళ్ళ అనుమానాలను నివృత్తి చేసిన అనంతరం ఈ మొదటి ప్రాజెక్టుని దశల వారీగా ముందుకు వెళ్లే విధంగా ప్లాన్ చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. అందుకోసం ఎంత ఖర్చు అయినా కూడా మా సర్కారు ముందుకు వెళ్తున్నారు కూడా ముఖ్యమంత్రి చెప్పినటువంటి నేపథ్యంలో అందుకు అనుగుణంగా ఈ రోజు ఒక కీలకమైనటువంటి ఘట్టం పడే అవకాశం అయితే కనిపిస్తోంది. శివ, రైట్. అయితే ప్రధానంగా చూసుకుంటే నరేందర్, అసలు మొత్తం ఈ ప్రాజెక్టుకు సంబంధించి నిధుల సమీకరణ ఒక పెద్ద సవాల్గా మారే అవకాశం ఉంది కదా. తొలి దశ ప్రాజెక్టుకే 7,345 కోట్లను అంచనా వేసినట్టు తెలుస్తుంది. ఎలా నిధుల సమీకరణ ఏ రకంగా చేయబోతున్నారు ఈ ప్రాజెక్టుకు సంబంధించి?
వాస్తవానికి దీనికి 50,000 కోట్లు కావాలి, 1,00,000 కోట్లు కావాలని పెద్ద ఎత్తున మొదట్లో స్పెక్యులేషన్స్ వచ్చాయి. ప్రతిపక్షాలు కూడా అందుకు అనుగుణంగా ఆరోపణ చేసినట్టు నేపథ్యం ఉంది. కానీ అంత అమౌంట్ మేము పెట్టట్లేదు, దశల వారీగా పెట్టుతూ వెళ్తామన్నటువంటి విషయం కూడా చెప్పారు. అందుకనే ఇది ఫస్ట్ ఫేజ్ లో 7,000 పైచిలకు కోట్ల రూపాయలతో దీన్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం కనిపిస్తుంది తొలి ప్రాజెక్టు. దాని తర్వాత మరికొంత అమౌంట్ తో అక్కడి నుంచి మళ్ళీ బాపుఘాట్ నుంచి మళ్ళీ కిందికి ఉస్మానియా ఆసుపత్రి కాంచి కానీ కిందికి డౌన్ కి వచ్చేస్తే మనం అఫ్జల్ గంజ్ నుంచి ఇటు హయతనగర్ వైపు మీదుగా నల్లగొండ వైపు ప్రవహించే అవకాశం ఉంటుంది మూసీ రివర్ అనేది. దీనికి అనుగుణంగా మొదటి దశలో అక్కడి నుంచి 20 కిలోమీటర్లు తీసుకున్న తర్వాత మరొక దశలో మరొక 20 కిలోమీటర్ల దాకా తీసుకునే అవకాశం అయితే ఉంది. ఇందుకోసం పెద్ద ఎత్తున బ్యాంకుల నుంచి లోన్లు తీసుకోవడానికి ఇప్పటికే ఒప్పందాలు కుదిరినటువంటి నేపథ్యం ఉంది. ఖచ్చితంగా దానికి అనుగుణంగా భవిష్యత్తులో ఈ మూసీ రివర్ ప్రాజెక్టు ద్వారా ఖచ్చితంగా కూడా మంచినీటి ప్రవాహం చేయించడం ద్వారా అక్కడ ఒక టూరిజం హబ్ క్రియేట్ చేయాలి, షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయాలి. అదేవిధంగా నైట్ ఒక కల్చర్ అంటే నైట్ ఒక టూరిజం డెవలప్ చేసే అవకాశం ఉంటుంది అన్నటువంటి ప్లాన్ తో చేస్తున్నారు. చాలా మంది కూడా ఇక్కడికి విదేశాల నుంచే కాదు చాలా మంది ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది. అన్ని రాష్ట్రాల నుంచి ఇక్కడ వచ్చి చాలా మంది టూరిజాన్ని డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుంది అన్నటువంటి కాన్సెప్ట్ తో ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నారు. అందుకనే ఫ్యూచర్ సిటీ విషయంలో కానీ మూసీ డెవలప్మెంట్ విషయంలో కానీ మిగతా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రత్యేక ప్రాజెక్టుగా తీసుకుందో అందుకు అనుగుణంగా నిధుల సమీకరణ కోసం ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజీ పడే అవకాశం అయితే కనిపించట్లేదు. అందుకనే ఈ నిధుల్ని కూడా కొన్ని బ్యాంకుల నుంచి ఇప్పటికే ఒప్పందాలు చేసుకున్నటువంటి నేపథ్యం కొంత రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి కూడా కొంత డైవర్ట్ చేసే అవకాశం అయితే కనిపిస్తోంది శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ.